ఉత్తరాంధ్రపై వైసీపీ బిగ్ ప్లాన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. సంక్షోభంలో కూరుకుపోయిన పార్టీని గట్టెక్కించే బాధ్యతలను పొరుగునున్న గోదావరి జిల్లా నేత చేతుల్లో పెట్టింది. ఇప్పటివరకు ఉన్న ఫార్ములాను తొలిసారిగా పక్కన పెట్టి మరీ ఆయనకు పట్టం కట్టడంతో పార్టీ సీన్ మారుతుందా? పొరుగు జిల్లా నేతలకు తరుముకొస్తున్న సవాళ్ళేంటి? కేడర్లో జోష్ నింపే పని మొదలైనట్లేనా? అసలు వైసీపీ స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట ఉత్తరాంధ్ర. వైసీపీ ఆవిర్భావం అనంతరం ఫ్యాన్ పార్టీకి కోట అయింది. 2019 ఎన్నికల్లో విశాఖ అర్బన్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఓటర్లు వైసీపీకి పట్టం కట్టడంతో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి మంచి పట్టు ఉండేది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత టోటల్ సీన్ చేంజ్ అయింది. 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఏజెన్సీలో 2 నియోజకవర్గాలు తప్ప అంతటా సైకిల్ దూసుకుపోయింది. వైసీపీ ఉత్తరాంధ్రలో ఘోరంగా ఓడిపోయిన కేడర్ మాత్రం చెక్కు చెదరలేదు. అయితే వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయి రెడ్డి వైసీపీని వీడటంతో కార్యకర్తలు హతాశులయ్యారు. లీడర్ కోసం కేడర్ ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఉత్తరాంధ్రలో హెమాహెమీలైన నేతలు ఉన్నప్పటికీ విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ మినహా ఇతర నేతలెవరూ యాక్టివ్గా లేరు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం వంటి వారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మరోవైపు సూపర్ 6 హామీల అమలు కోసం ప్రభుత్వంపై వైసీపీ కాలు దువ్వుతుండగా కేడర్ నడిపించే నాయకుడు లేకుండా పోవటం మైనస్గా మారుతోంది. ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ అధిష్టానం తాజాగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రమే రీజనల్ కోఆర్డినేటర్గా ఉండటం జరిగింది. విజయసాయి రెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి మాత్రమే బాధ్యతలను చూసేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ అధిష్టానం సరికొత్తగా ప్లాన్ చేసింది. 10 ఏళ్లకు పైబడి సంప్రదాయంగా వస్తున్న రెడ్డి సామాజిక వర్గ రీజనల్ కోఆర్డినేటర్ ఫార్ములాను పక్కన పెట్టి కన్నబాబును రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. కన్నబాబు నియామకం వెనుక వైసీపీ పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కన్నబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ కాపు సామాజిక వర్గమే ఎక్కువ. విజయనగరం జిల్లాలోని బొత్స, విశాఖలో గుడివాడ అమర్, కరణం ధర్మశ్రీ వంటి సీనియర్ నేతలంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కన్నబాబు పార్టీని ఎక్కడికక్కడ సెట్ చేయగలరని వైసీపీ పెద్దలు భావించినట్లుంది. కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో విశాఖ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసిన అనుభవం సైతం ఉంది. ఉత్తరాంధ్రలో తిరిగి పార్టీని ట్రాక్ మీదకు తీసుకురావడానికి కన్నబాబు దోహదపడతారని పార్టీ భావిస్తోంది. అయితే బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ లోకల్ లీడర్ ఉండగా గోదావరి జిల్లాల నుంచి కన్నబాబును తీసుకురావడం ఏమిటనే వాదన ఉంది. శాసనమండలి విపక్ష నేతగా, ఎమ్మెల్సీగా బొత్స బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్టీపై ఫోకస్ చేసే లీడర్గా కన్నబాబును ఎంపిక చేసి అధిష్టానం పంపుతోందన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్రలో పార్టీని కన్నబాబు సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయడం సాధ్యమేనా అనే మాట వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా కనిపిస్తున్న నాయకత్వంలో ఆత్మస్థైర్యం తగ్గటం స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో ఎక్కడా లేని నైరాశ్యం కనిపిస్తోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ వ్యవహారాల మీద దృష్టి సారించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇటీవల పార్టీ చేపట్టిన నిరసనలకు నాయకులు మొక్కుబడిగా వచ్చి హాజరు వేయించుకున్నట్లు వ్యాఖ్యానాలు వచ్చాయి.